47వ సర్గము. ప్రజలు నిద్రనుండి మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు కన్పింపకపోవుటచే కొంతసేపు తికమకపడుట, ఎట్టకేలకు వారు అయోధ్యకు చేరుట, వెలవెబోవుచున్న ఆ నగరమును జూచి వారు మిగుల దుఃఖపడుట. రాత్రి గడచినది, సూర్యోదయమైనది. అంతట పోరులు మేల్కొనిరి. అచట శ్రీరాముడు కనబడకుండుటచే వారు శోకముతో నిశ్చేష్టులై నీరుగారిపోయిరి. వారు దుఃఖభారముచే కన్నీరుగార్చుచు శ్రీరాముని కొరకై అటునిటు వెదకిరి. ఎంత గాలించి చూచినను ఆ ప్రభువు యొక్క రథచక్రముల గుర్తులు సైతము కనబడకపోవుటచే వారు మిగుల ఖిన్నులైరి. ధీశాలి అయిన శ్రీరాముని యొక్క దర్శన భాగ్యమునకు దూరమగుటచే ఆ పోరుల ముఖములు విషాదముతో వెలవెలబోయెను. సున్నితమైన మనస్సులుగల ఆనగరవాసులు దీనులై దిగులుపడుచు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకొనసాగరి. ఈ పాడునిద్రమత్తులోబడి మహాభుజబలశాలియు విశాలవక్షస్థలము గలవాడును ఆయన శ్రీరాముని నేడు దర్శింపలేకపోయితిమి. నిజముగా ఇది మన దురదృష్టము. అమోఘకార్యశూరుడు ఆజానుబాహువు అయిన రాఘవుడు భక్తులమైన మనలను ఇట్లు పరిత్యజించి ఎట్లు వెడలెను. ఆ రఘువంశశిరోమణి మనలను నిరంతరము కన్నబిడ్డలనువలె కాపాడుచుండెడివాడు. అట్టి ఆ తండ్రి మనలను ఇట్లు దిక్కులేని వారినిగా చేసి అరణ్యములకు ఎట్లు పోగలిగెను. ఇక మనము ఇక్కడే ప్రాయోపవేశము చేసి అసువులను వీడెదము, లేదా మరణదీక్షతో ఉత్తరాభిముఖులమై వెళ్ళెదము. రామునకు దూరమై మనము జీవించి ప్రయోజనమేమి? అట్లుగానిచో ఇదిగో, ఇక్కడనే పెద్ద పెద్ద ఎండిన కట్టెలు బోలెడు పడియున్నవి, వాటికి నిప్పంటించి ఆచితిమంటలలో మనము ప్రవేశింతము. శ్రీరాముడెక్కడా అని అయోధ్యలోని వారడిగినచో వారికి మనము ఏమని చెప్పగలము? ఆజానుబాహువు అసూయను ఎరుగనివాడు, ఎల్లప్పుడునూ ప్రియముగా మాటాడువాడు అయిన శ్రీరాముని అడవులలో విడిచి వచ్చితిమి అని వారితో ఎట్లు చెప్పగలము? అయోధ్యలోని బాలబాలికలు, స్త్రీపురుషులు, వృద్ధులు మున్నగువారందరునూ శ్రీరాముడు లేని మనలను జూచి ఎంతయు నిస్పృహ చెందుదురు. వారి ఆనందములు అదృశ్యములగును. ఇది తథ్యము. మనోనిగ్రహముగలవాడును మహావీరుడును అయిన శ్రీరాముని అనుసరించి మనము వనములకు చనుదెంచితిమి. ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనము మరల అయోధ్యకు వెళ్లి అచటివారికి మనముఖములను ఎట్లు చూపగలము? ఇట్లు ఆ అయోధ్యా ప్రజలు పలురీతుల వాపోవుచు చేతులు చాచి లేగదూడలకు దూరమైన పాడియావుల వలె దుఃఖార్తులే విలపించిరి. వారు ఎట్టకేలకు రథచక్రముల జాడలను అనుసరించి ఒక క్షణకాలముపాటు ముందునకు సాగిరి. కాని కొంతదూరము పోయిన పిమ్మట ఆ రథమార్గము గుర్తుపట్టలేని స్థితిలో ఉండుటచేవారు అంతులేని విషాదమున మునిగిపోయిరి. శ్రీరాముని రథము వెళ్లిన దారిని సరిగా గుర్తింపలేకపోవుటచే దిక్కుతోచని ఆ ప్రజలు ఇది ఏమిటి? మనము విధివంచితులమైతిమి, ఇప్పుడేమి చేయగలము అని అనుకొనుచు తిరుగుముఖము పట్టిరి. వారి చిత్తములు వికలములేయుండెను. వనములకు వెళ్లిన మార్గమును అనుసరించియేవారు తిరిగి అయోధ్యకు చేరిరి. అప్పుడు అయోధ్యలోని జనులెల్లరునూ వ్యథిత హృదయులైయుండిరి. అట్టినగరమును జూచివారు మనస్తాపమునకు లోనేరి. కన్నులు వాచిపోవునట్లుగా వారు కన్నీరు మున్నీరుగా విలపించిరి. మడుగులోని సర్పములు, జలజంతువులు అన్నీను గరుత్మంతునకు ఆహుతియపోగా కడదప్పియున్న జలాశయము, నది వలె శ్రీరాముడు లేని ఆ నగరము శోభావిహీనమైయున్నది అని వారు తలంచిరి. చంద్రుడు లేని ఆకాశము వలెను, నీరింకిపోయిన సముద్రము వలెను తేజోరహితమయ్యున్న ఆ నగరమును జూచివారు నివ్వెరపోయిరి. తీవ్రదుఖముతో దురపిల్లిచున్న ప్రజల దినస్థితికి వారి ఆనందములు ఆవిరియపోయెను. ఇండ్లలో సంపదలు కొల్లలుగా ఉన్నను అవి వారి దుఃఖములను తొలగింపలేకుండెను. అట్టి శోకస్థితిలో వారు తమ ఎదుటనున్న వ్యక్తులలో తమ వారెవరో ఇతరులెవరో గుర్తింపలేకుండిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 47వ సర్గము సమాప్తము.